హాయ్ గుడ్ ఈవినింగ్. ఏపీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. అన్ని లెక్చర్ ఎగ్జామ్స్కి అండ్ టీటీడీ జేఎల్డిఎల్కి కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. జూన్లో ఉంటుంది ఎగ్జామ్, మనకి 16th to 26th జూన్. ఓకే, ఏ సబ్జెక్ట్స్కి ఏవి అని చెప్పేసి క్లారిటీగా రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్ డేట్స్ చెక్ చేసుకోండి. మార్నింగ్ సెషనా, ఆఫ్టర్నూన్ సెషనా అని చెప్పేసి మీ సబ్జెక్ట్ది ఏ సెషనో చెక్ చేసుకొని నోట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. ఓకే, ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి టోటల్ సిబిటి మోడ్లోనే ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఒక వెబ్ నోట్లో ఇది రిలీజ్ చేశారు. ఇది ఒకసారి చదవండి. ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ కామన్ ఫర్ ద డిఫరెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ యాజ్ పర్ ద సబ్జెక్ట్స్ మెన్షన్ యాజ్ ద సిలబస్ అండ్ స్టాండర్డ్స్ ఆర్ సేమ్. ఒకవేళ సిలబస్ అనేది సేమ్ అయితే డిఫరెంట్ రిక్రూట్మెంట్స్కి అయినా సరే అప్పుడు మనకి కామన్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలామంది 2 or more నోటిఫికేషన్స్ కన్నా ఎక్కువ అప్లై చేశారు కదా. సో ఏంటి అంటే ఈ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ కూడా వాళ్ళు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయినా సరే, ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి. సో వన్స్ రాస్తే సరిపోయిద్ది. సో వాళ్ళు ఏంటంటే మనకి దేనికి రిక్రూట్మెంట్ సంబంధించి వాళ్ళు ఆ మార్క్స్ అనేవి యాడ్ ఆన్ చేసుకొని ఒకవేళ సబ్జెక్ట్కి రిలేటెడ్ మార్క్స్ టోటల్ టాలీ చేస్తారనమాట. ఓకే, ఏంటి అంటే డిఫరెంట్ నోటిఫికేషన్స్కి ఒక్కొక్కసారి పెట్టాలంటే చాలా టైం టేకెన్ పడుతుంది. సో కామన్ సిలబస్ ఉన్న వాటికి ఒకసారి పెట్టేసి అండ్ డిఫరెంట్ ఉన్న వాటికి ఒకలా పెట్టి షెడ్యూల్ చేశారు. సో నీట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్గా ఇంగ్లీష్ అనేది మొత్తం డిఫరెంట్ జేఎల్కి, డిఎల్కి, పిఎల్కి, టీటీడీ వాళ్ళకి పెట్టారు. సో సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఉంటే వాళ్ళకి 1 day పెట్టేస్తారు ఎగ్జామ్. సో ఒకవేళ డిఫరెంట్ సిలబస్ ఉంటే ఇలా సింగిల్ డేట్స్ మెన్షన్ చేశారు, సెషన్స్ కూడా. అండ్ ఇక్కడ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి కూడా చెక్ చేసుకోండి డేట్స్ అనేది క్లారిటీగా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో అడగండి. బాయ్, ఆల్ ద బెస్ట్.